హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు అమ్మిరాని. మీరందరూ ఎలా ఉన్నారు? నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇంకొక వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. టైం వచ్చేసి 5:20 AM అనమాట. ఇట్స్ మార్నింగ్. దిస్ ఈజ్ ద లాస్ట్ వీడియో ఇన్ విజయవాడ సిరీస్ అండ్ పొంగల్ హాలిడేస్ అనమాట. సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే ఛానల్లోకి వెళ్ళి ఓల్డ్ వీడియోస్ అన్నీ చూసేయండి. మీకు నచ్చితేనే లైక్ చేయండి, అలాగే షేర్ చేసి పక్కనే ఉన్న బెల్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నా ఫోన్ ఏంటో చాలా బ్లర్ ఉంది, నేనైతే తుడుస్తున్నా. అండ్ 5:20కి లేచాము. మా పిల్లల్ని లేపుతుంటే బద్ధకంగా లేస్తున్నారు. సో బాగా ఫుల్ చలి ఉంది, లేవాలని లేదు మాకు కూడా, బట్ ఇంటికైతే వెళ్ళాలి కదా. సో అందుకని లేపుతున్నాం. లగేజ్ అంతా ప్యాకింగ్ అయిపోయింది ముందు రోజే. ఇంకా పండు కూడా వస్తా అని బాగా అల్లరి చేశాడనమాట. ఇంకా రాని వద్దంది, తర్వాత సమ్మర్ హాలిడేస్లో వెళ్దులే అంది. సో అలానే అంటూ ఉంటారు, కానీ ఇప్పుడల్లా పంపించేటట్టు ఏం కనిపించలేదు. సో వాడు కూడా బాగా మారం చేసి వెళ్ళాడు. నేనైతే ఫుల్ ఆవలింతలు వస్తున్నాయి. నా ఫేస్ చూసారా ఎట్లా ఉండిపోయిందో, నిద్రపోవాలని ఉంది. వదిలేస్తే ఒక 2-3 డేస్ ఫుల్ నిద్రపోవాలనిపించింది అప్పుడైతే. సో ఇప్పుడైతే బాగా రెస్ట్ తీసుకున్నాను, అలా ఏం లేదు. సో ఇంకేమైపోయింది, నేనైతే ఒక క్లిక్ తీసుకున్నాను అనమాట. ఇంకా పెద్దగా రెడీ అయింది కూడా ఏం లేదు. ఎర్లీ మార్నింగ్ స్నానాలు అవి కూడా చేయలేం కాబట్టి ముందు రోజే అన్ని లగేజ్ సదిరేసి రెడీ అయిపోయి ఉన్నాము. ఇంకేం లేదు, జస్ట్ బ్రష్ చేసి వెళ్ళటమే అనమాట. ఇంకా మా పిల్లల్ని లేపుతూ ఉంటే అలా అలా అయిపోయింది. నాకు అయి కొంచెం మంటగా ఉంది అక్కడ ఉన్నప్పుడు. సో ఇంటికి వచ్చిన తర్వాత కూడా బాగా దురద వచ్చేసింది. మా లైట్ డ్రాప్స్ అయితే వేసుకున్నాను. అన్నీ క్యారీ చేశాను కానీ ఏవి యూజ్ చేయలేదన్నమాట. లగేజ్ అయితే పట్టుకెళ్ళేప్పుడు చాలా పట్టుకెళ్తాం కానీ యూజ్ చేసి చాలా తక్కువే. సో మేము తీసుకెళ్ళింది 4 అయితే 5 అయినాయి. ఎందుకంటే ఎందుకో అసలు వెళ్ళేటప్పుడు 4, 2, 3 తీసుకెళ్ళినా ఒకటి ఎక్స్ట్రా వస్తూ ఉంటుంది. ఎక్కడికెళ్ళినా నాకు అర్థం అవ్వదు ఏంటా అనేది అసలు. సో ఫైనల్ ఇంకా లాస్ట్ టైం కదా వెళ్ళిపోతున్నాం అన్నట్టు నేను వంటగదిలో ఒక వీడియో అయితే తీసాను అనమాట, కిచెన్ని కవర్ చేస్తూ. నేనైతే ఇదివరకు షూట్ చేయలేదు వంటగదిని. సో ఇంకా మా డాడీ కబోర్డ్స్ పెట్టించారు కదా, ఎర్లీ మార్నింగ్ నీట్గా ఉండింది. ఇంకా ఇదే అనమాట లాస్ట్ మా ఇల్లుని చూడటం ఈ వీడియోలోని. ఇంకా మా అమ్మ వాళ్ళు బ్రష్ చేస్తున్నారు. నా వర్క్ అంతా కూడా అయిపోయింది. నేనైతే రెడీ అయిపోయి వీడియో షూట్ చేస్తున్నాను అనమాట. ఎంత మంచో, ఇంకా తెల్లారని కూడా తెల్లారలేదు. సో లైటింగ్ అట్లనే ఉంది, చీకటిగా ఉంది. కానీ మా పిల్లలు బాగా సపోర్ట్ చేస్తారు. ఎక్కడికైనా వెళ్ళాలంటే అంతే ఎర్లీ లేస్తారు, అంతే ఎర్లీ రెడీ అవుతారు. అందులో ఒప్పుకోవచ్చు అనమాట. మారం గీరం అట్లాంటి ఏం చేయరు, చాలా బాగా సపోర్ట్ చేస్తారు. సో అలవాటే వాళ్ళకి, ఎర్లీ మార్నింగ్ లేవడం అలవాటే, అండ్ లేట్ నైట్స్ పడుకోవడం అలవాటు, ఇవన్నీ అలవాటు అనమాట. ఇంకా ఫైనల్లీ అత్తయ్య కూడా వచ్చారు, మాట్లాడుతున్నారు. ఎందుకంటే చెల్లి అక్కడ చెప్పులు మర్చిపోయింది అనమాట, దానికోసం లేపాల్సి వచ్చింది. సో ఇంకా వెళ్తున్నాం కదా మళ్ళీ అని అమ్మ ఇల్లు ఊడ్చేసింది అనమాట. ఇంకా అత్తయ్య అయితే బాయ్ బాయ్ చెప్పడానికి వచ్చేసారు. ఇంక ఇల్లు అదంతా ఊడ్చేసి లగేజ్ అంతా సదిరేసాము. ఇంక ఎర్లీ మార్నింగ్ ఎవరు రారు కదా అని డాడీ ఆటోని అయితే పిలుచుకొచ్చారు సెంటర్కి వెళ్ళి. సో మా పిల్లలు అయితే టోపీలు కూడా పెట్టేశారు. సో వెళ్ళిన దగ్గర నుంచి వచ్చే వరకు ఆ టోపీలు అలాగే క్యారీ చేసాము. వరుసగా ప్యాకింగ్ ఇక్కడ పెట్టేసాము చూడండి అసలు బ్యాగ్స్. సో సగం లగేజ్ నేను వాడందే ఉంది, అందులో డ్రెస్సెస్ కానివ్వండి మా పిల్లలకి అన్నీ ఏవి వాడలేదు. ఇంకా నానైతే పిలుచుకొచ్చేసారు. ఇంకా ఫైనల్లీ నేనైతే ఒక క్లిక్ అనమాట, నేను ఇదే డ్రెస్ వేసుకున్నాను. సో ఇంకా రెడీ అయిపోయా అనమాట. సో చాలా బద్ధకంగా అనిపించింది. ఎర్లీ మార్నింగ్ జర్నీస్ బద్ధకంగా అనిపిస్తాయి, కానీ తొందరగా ఇంటికి వచ్చేస్తే సేఫ్ఫుల్. నన్ను అడిగితే చాలా కంఫర్ట్ ఉంటాయి ఎర్లీ మార్నింగ్ జర్నీస్ అనిపించింది వెళ్ళేప్పుడు వచ్చేప్పుడు. ఇక డాడీ అయితే ప్రేయర్ చేస్తున్నారనమాట. మా పిల్లలు ఇద్దరు మోకరించి, ఫస్ట్ మా పిల్లలు ఇద్దరు చేశారు, తర్వాత ఇంకా నాన్న చేస్తున్నారనమాట. సో మళ్ళీ కంఫర్టబుల్ డ్రెస్సెసే వేశాను వాళ్ళకు కూడా. యాక్చువల్లీ ఆ రోజు ఉండమన్నారు అత్తయ్య వాళ్ళు. బట్ ఏంటంటే మళ్ళీ ఒకరోజు ఎప్పుడైనా వెళ్ళాలి కదా, లేట్ అయిపోతుంది అని అలా అనమాట. ఇంక ఫైనల్లీ మేమైతే ఆటో ఎక్కేసాము. సో చాలా దూరం వచ్చేసాము. ఇంక అత్తయ్యకి నాన్నకి కూడా బాయ్ చెప్పేసాము. చాలా దూరం వచ్చేసిన తర్వాత నేనైతే వీడియో స్టార్ట్ చేశాను అనమాట. చల్ల గాలి వస్తుంది. నేనైతే ఏం పెట్టుకోలేదు, కనీసం చెవుల్లో దూది పెట్టుకోలేదు, క్యాప్ పెట్టుకోలేదు. దానివల్ల వచ్చిన తర్వాత ఎఫెక్ట్ అయితే బీభత్సం కనిపించింది నాకైతే. సో పిల్లల్ని అయితే కేర్ఫుల్గా అన్నీ పెట్టేసాము, మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించామన్నమాట. సో మేము అక్కడి నుంచి జర్నీ చేసుకుంటూ వచ్చేప్పటికి బాగా వెళ్తురు అదంతా కూడా వచ్చేసింది. ఇక్కడ ఆటోలో మేము కాన్వర్జేషన్ మాట్లాడుకుంటూ పెడదాము అంటే కనుక నాకు వాళ్ళు సాంగ్స్ పెట్టేశారనమాట ఆటో అతను. సో డిస్టర్బెన్స్గా ఉంది, అందువల్ల నేనైతే కాన్వర్జేషన్ పెట్టలేదు. బట్ మా పిల్లలైతే ఎర్లీ మార్నింగ్ జర్నీ బాగా ఎంజాయ్ చేశారు. సో అప్పుడే 5:30 అయింది, అయినా కానీ రోడ్స్ అన్నీ ఫుల్ అయిపోయాయి అనమాట. సో ఎవరి వర్క్స్ జరుగుతూ ఉంటాయి, ఆగవు కదా. సో అలా అయితే అయిపోయింది.
చూసారా మార్నింగ్ అయిపోయింది ఇంకా, అంటే మార్నింగ్ అంటే ఐ మీన్ వెలుతురు వచ్చేసింది, సూర్యుడు కూడా వచ్చేస్తున్నాడు. సో ఇదంతా ఇంద్రకీలాద్రి. లాస్ట్ నా ప్రీవియస్ వీడియోస్లో కనుక మీరు చూసినట్లయితే వెళ్ళేప్పుడు నేను కవర్ చేశాను. క్లైమేట్ చాలా బాగుందన్నమాట ఆ టైంలో. సో నాకు ఎందుకో షూట్ చేయాలనిపించి నేను అంతా కూడా షూట్ చేశాను. సో చాలా చక్కగా అనిపించింది, ప్లెజెంట్గా ఉంది. అదే ఒక 1 అవర్ 2 అవర్స్ లేట్ అయితే కనుక గజిబిజి గందరగోళం ఉంటుంది, అసలు జర్నీ చేయలేమన్నమాట. సో అలా అలా నడుస్తూ ఉంటుంది, ఒక్కొక్కసారి పీస్ఫుల్ ఉంటుంది. సో అన్నీ యాక్సెప్ట్ చెయ్యాలి. సో అలా అలా వెళ్తూ ఆ కొండని అలా కవర్ చేసేసాను అనమాట. నేను ఇక్కడ వీడియో తీస్తుంటే కూడా ఇంకా బస్సెస్ అన్నిటిని కూడా వీడియో తీసేయండి బస్ స్టాండ్లో అని అంటున్నారనమాట ఆటో డ్రైవరు. మధ్యలో పెట్రోల్ బంక్ దగ్గర తీసుకెళ్ళి పెట్రోల్ కొట్టించారు. బాగా ప్లెజెంట్గా ఉందని నేను ఇదంతా కూడా వీడియో షూట్ చేశాను. ఇంక ఇది లాస్ట్ వీడియో అనమాట. ఇంకా పొంగల్ హాలిడే సిరీస్, విజయవాడ సిరీస్ అయిపోయినాయి. తర్వాత ఇంటికి వచ్చాక నా రొటీన్ ఎలా అయింది ఏంటి, మళ్ళీ నేను ఏమేమి ఫంక్షన్స్కి వెళ్ళాను ఏంటి అనేది కంటిన్యూషన్ వీడియోస్ కూడా నేను తీసాను అనమాట. సో అవన్నీ డెఫినెట్గా వస్తాయి. చూసారా గుడి, దుర్గమ్మ గుడి. సో చాలా చక్కగా అనిపించింది. నైట్ టైం అయితే లైట్స్తో బాగుంటుంది. సో ఎర్లీ మార్నింగ్ కదా, సో ప్లెజెంట్ ఉందన్నమాట. క్లైమేట్ చాలా కూల్ ఉంది, చాలా బాగా అనిపించింది అనమాట. ఇంక ఇదే లాస్ట్ వీడియో. పండు చెర్రీకి కూడా ముందు రోజు నైటే బాగా చెప్పేశాము. ఇంక అంత ఎర్లీ మార్నింగ్ వాళ్ళు లేవలేరు కదా. అది కాక మేము వచ్చే రోజు ముందు రోజు బాగా స్టొమక్ పెయిన్ అంట, చెర్రీగాడికి అస్సలు నిద్రపోలేదంట. సో ఇంకప్పుడు ఎర్లీ మార్నింగ్ పడుకున్నారని చెప్పింది రాని, ఇంక డిస్టర్బ్ చేయడం అందుకని వెళ్ళలేదు. అసలు మోస్ట్ ఆఫ్ ది డేస్ మేము వచ్చేటప్పుడు బాయ్స్ చాలా తక్కువ అనమాట చెప్పడం, వాళ్ళు లేవరు కదా, అందుకని మేము డిస్టర్బ్ చేయమన్నమాట. సో ఫైనల్లీ ఇంకా బస్ స్టాండ్ దగ్గరలో ఉన్నాము. నేను ఇదంతా కూడా కవర్ చేశాను. యాక్చువల్ చూసారా ట్రైన్, మేము చిన్నప్పుడు ఇక్కడే దిగేవాళ్ళం ట్రైను, చాలా చక్కగా అనిపించేది అనమాట. అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. సో ఫైనల్లీ మేము బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము. చూసారా లోపలికి వచ్చేసామన్నమాట. మార్నింగ్ కాబట్టి వచ్చిన వెంటనే బస్ కూడా దొరికేసింది. సో ఇదన్నమాట. సో చాలా చక్కగా అనిపించింది. ఇక్కడే నేను దిగి నడుచుకుంటే మా చెల్లివాని వీడియో తీస్తుంటే బస్సెస్ అన్నింటిని కూడా వీడియో తీసేయండి అన్నారు. కానీ చాలా చక్కగా కాన్వర్జేషన్ చేశారు ఆటో డ్రైవర్ అయితే. సో అందరూ అలా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది, కొంతమంది ఇరిటేటెడ్ ఫీల్ అవుతారు, కానీ తను మాత్రం చాలా చక్కగా సపోర్ట్ చేశారు. ఇంకలో బస్ స్టాండ్లోకి వెళ్ళగానే నేనైతే టిఫిన్ తీసుకొని వచ్చేసాను అనమాట. ఇంకా బస్సెస్ రావడానికి లేట్ అవుతుందని ఇంకా టిఫిన్ తీసుకుంటే బస్సులో చేసేయచ్చు కదా, పిల్లలకి ఆకలికి ఉండలేరు. ఐ మీన్ మన దగ్గర లేనప్పుడే వాళ్ళు ఎక్కువ ఆకలి అంటారు. సో పిల్లలతో జర్నీ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్ ఉండాలి, అన్నీ పెట్టుకోవాలన్నమాట. వాటర్ బాటిల్, మెడిసిన్, ఎవ్రీథింగ్ వీ నీడ్ క్యారీ విత్ అస్ అన్నట్టు డెఫినెట్గా మనం క్యారీ చేయాలి మనతో. సో మెడిసిన్తో సహా నేను అన్నీ క్యారీ చేశాను. లక్కీలీ నాకు మెడిసిన్ అంత యూజ్ అవ్వలేదు, అంటే బికాజ్ ఉన్నాయి కాబట్టి నేను దగ్గు వచ్చినప్పుడల్లా వేసేస్తూ ఉన్నా కాఫ్ సిరప్. ఇంకా మిగతా అన్నీ అంత యూజ్ అవ్వకపోయినా ఉన్నవి నా దగ్గర ఆల్టర్నేట్ని ఉంచుకున్నాను అనమాట, బయటకు పరిగెత్తే అవసరం లేకుండా. సో అలా అలా ఇంకా బస్ స్టాండ్ అంతా కవర్ చేసేసాను. ఫైనల్లీ మేమైతే బస్ కూడా ఎక్కేసాను. నేను ఈ లోపు వెళ్ళి టిఫిన్ తీసుకొచ్చేది, మా వాడు దోశ అడిగాడు. సో దోశ తీసుకున్నాను అండ్ ఇడ్లీ కూడా తీసుకున్నాను. నేనైతే బస్ ఎక్కగానే తినేసా అనమాట, బికాజ్ అసలు ముందు రోజు నైట్ నాకు నిద్ర లేకుండే, ఎందువల్ల ఏంటో. ఎప్పుడైనా ప్రయాణాలు చేయాలి అంటే గనక అస్సలు నిద్ర ఉండదు. సో ఎందుకు అంటే ముందు ఏమవుతూ ఉంటుందంటే అదే మైండ్లో ఉండిపోతూ ఉంటుంది థాట్, అసలు రేపొద్దున ఉంది కదా లేవాలి అదే థాట్లో ఉండి అసలు నిద్ర పట్టదనమాట. అలా అలా అవుతూ ఉంటుంది. సో అలా అలా వెళ్ళిన 4 days కూడా కంప్లీట్ స్లీప్ అనేది లేదనమాట. అటు వెళ్ళడం ఇటు వెళ్ళడం, ఎలా అయినా మన కంఫర్ట్ జోన్ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు కొత్త ప్లేస్లో నిద్ర పట్టాలంటే కొంచెం కష్టమైన పరిస్థితి. సో అలా మా చెల్లి షూట్ చేసిందనమాట ఇదంతా కూడా. నేనైతే ఫుల్ నిద్రపోతున్నాను, నాకైతే అవ్వలేదన్నమాట షూట్ చేయడానికి. మా చెల్లి సైడ్ వచ్చినప్పుడు షూట్ చేసింది కృష్ణానది. సో ఎన్నిసార్లు చూసినా బోరు కొట్టదు, ఎన్నిసార్లు షూట్ చేసినా కానీ అస్సలు బోరే అనిపించదు. మంచు చూసారా ఎలా ఉందో, ఆ మంచు కోసమనే షూట్ చేసింది తను. సో ఎంత మంచు ఉందంటే అక్కడ వాటర్ కూడా కనిపించట్లేదు, వాటర్ మంచు కూడా కలిసిపోయినట్టు అనిపించింది అనమాట. సో ఇంకా అది షూట్ చేస్తూ ఇంకా బస్సులో షూట్ చేస్తూ ఉంటే జనాలు వింతగా చూస్తున్నారనమాట. సో మా వాడైతే ఈ లోపు టిఫిన్ చేస్తున్నాడు. నేను ఎలాగో తినేసాను కాబట్టి మా చిన్నోడు తినలేదు, నాతో పాటు మా చిన్నోడు కూడా పడుకుండిపోయాడనమాట, ఫుల్ నిద్ర. సో అప్పుడు అర్థమైంది వాడికి కూడా ఎంత నిద్ర ఉందా అని.
ఇంటికి వచ్చాక కూడా ఒక 2 డేస్ పడుకుని పోయాం అంతే. ఎక్కడికన్నా వెళ్తే వచ్చి మళ్ళీ మనం పైకి వెళ్ళాలంటే ఒక 2 డేస్ రెస్ట్ తీసుకోవాలి. 1 డే బిఫోరే వచ్చాము హాలిడేస్కి. 1 డే బిఫోర్ రావడం వల్ల మంచిదైంది. సో 1 డే అంతా మా పిల్లలు రెస్ట్ ఏం తీసుకోలేదు, బయటకి తీసుకెళ్ళాను మళ్ళీ. ఎందుకంటే హాలిడేస్ వేస్ట్గా పోకూడదు కదా. సో నేను ఏం చెప్పానంటే మా వాడికి, నువ్వు ఎవ్రీ డే ఆబ్సెంట్ పెట్టకుండా స్కూల్కి వెళ్తున్నావు కాబట్టి నీకు హాలిడేస్ ఇచ్చినప్పుడు నీ ఎవ్రీ హాలిడే నువ్వు మిస్ అవ్వకుండా ఎంజాయ్ చేసేలా చేస్తానని వాడికి ప్రామిస్ చేశాను. సో అలాగే సంక్రాంతి హాలిడేస్ 4 డేస్ కూడా వాడు బాగా ఎంజాయ్ చేశాడు పండు వాళ్ళతో. అలాగే మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అలా బాగా ఎంజాయ్ చేశాడు. ఇక్కడైతే టిఫిన్ చేస్తున్నాడు అనమాట. సో కొంచెం అడ్వెంచర్ థింగ్స్, పిల్లలకి కొత్త ప్లేసెస్, కొత్తవన్నీ చూస్తూ వాళ్ళ మైండ్ కూడా రిఫ్రెష్ అవుతూ ఉంటుంది. మేము ఎక్కువ బయటకి ఎక్కడే తీసుకెళ్ళాము. ఇన్ కేస్ తీసుకెళ్తే వాళ్ళు ఎంజాయ్ చేసేలా ఉంటుంది అనమాట. గుంటూరు వచ్చేసరికి సూర్యుడు వచ్చాడు చూడండి. ఇంక ఇదే పని పసికిన కాడి నుంచి విజయవాడలో ఉన్నంత రష్ ఇక్కడ లేదు. సో అదనమాట. ఫైనల్లీ మేమైతే ఇంటికి కూడా వచ్చేసాం అనమాట. సో మధ్యలో చాలా గ్యాప్ దిగేసి మళ్ళీ పిల్లలకి కోకోనట్ వాటర్, ఫ్రూట్స్ అవి తీసుకొని వచ్చాము. వచ్చిన తర్వాత పిల్లలకి కోకోనట్ వాటర్ తాపించి వాళ్ళు రిఫ్రెష్ అయ్యి కొంచెంసేపు అటు ఇటు తిరిగారనమాట. తర్వాత నెక్స్ట్ డే మేము ఎక్కడికి వెళ్ళాము, ఇంకా హాలిడేస్ అయిపోలేదు కదా. సో 10 డేస్ ఎక్స్టెండ్ చేశారు కాబట్టి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాము ఏంటి, ఇంటికి వచ్చిన తర్వాత అనేది మీరైతే డెఫినెట్గా చూడాల్సింది. ఇవైతే బస్సులో మా అమ్మ, మా చెల్లి, మా పెద్దోడు దిగిన కొన్ని పిక్స్ అనమాట. నేనైతే చెప్పాను కదా, వెళ్ళేటప్పుడు దిగలేదు, వచ్చేటప్పుడు దిగలేదు. ఆ వెళ్ళిన దగ్గర కూడా మా చెల్లె కవర్ చేసింది. బయటకు వెళ్తూ ఉంటే అంత బద్ధకంగా అనిపిస్తూ ఉంటుంది నాకు. సో నేను అసలు ఫోన్ యూజ్ చేయడమే చాలా తక్కువ అనమాట. అలా ఉంటుంది మనతో. సో ఇంకా వాళ్ళ సెల్ఫీలు అనమాట, పింక్ మ్యాచ్ అయ్యారు కదా. సో అలా ఈ వ్లాగ్ నేను ఎండ్ చేస్తున్నాను. సో కంటిన్యూషన్ కూడా తీద్దాం అనుకున్నా కానీ అంత ఓపిక లేదబ్బా. ఎర్లీ మార్నింగ్ లేచి జర్నీ చేసి వచ్చేసరికి ఒళ్ళు పులిసిపోయినట్టు అనిపించింది. సో ఇంకా నేను కంటిన్యూషన్ ఏమీ తీయలేదు. ఇంకా చెల్లి అయితే డైరెక్ట్గా తన డ్యూటీకి వెళ్ళిపోయింది అనమాట. ఇంకా మేము వచ్చేటప్పుడు ఆల్రెడీ ఇంట్లోనే వెజిటబుల్స్ ఉన్నాయి. వెళ్ళేటప్పుడు అమ్మ చట్నీ చేసి వెళ్ళిపోయింది. ఇంకా వేడివేడి అన్నం వండుకొని తిందామన్నా కానీ అన్నం లేదు, సున్నా లేదు. సో ఫస్ట్ పడుకొని రిలాక్స్ అయితే చాలా అనిపిస్తూ ఉంటుంది నాకు మాత్రం. కంటిన్యూ నిద్రుంటే చాలు, ఫుడ్ పెద్ద ఇంపార్టెంట్ కాదనిపిస్తూ ఉంటుంది నాకు అప్పుడప్పుడు. సో నేనైతే ఇంకా కళ్ళు చూసారా ఎంత బారకంగా ఉన్నాయో, పడుకొని లేద్దామని ఇంకా నేను మీకైతే బాగా చెప్పేస్తున్నా. కంటిన్యూ వ్లాగ్లా ఉంటుందని ఇంకా బాయ్ కూడా చెప్పలేనంత పొజిషన్లో ఉన్నా అనమాట. సో ఇది ఇంకా లాస్ట్ వీడియో విజయవాడ సిరీస్ ఇన్ పొంగల్ హాలిడే సిరీస్ అనమాట. ఐ హోప్ మీరు వీడియోస్ అన్నీ నచ్చే ఉంటాయని. ఎవరైనా చూడకపోతే అన్ని వీడియోస్ చెక్ చేయండి. మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టుడే వీడియో అయితే ఇది మీకు నచ్చిందని అనుకున్నా. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరందరూ స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్ బాయ్, టేక్ కేర్.